Even today, the Lord is going to answer all your prayers. ఈ రోజును కూడా ప్రభు మీ అందరి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించనై ఉన్నారు. He is so gracious. ఆయన ఎంతో కృపాసహితుడై ఉన్నారు. We saw that He is a God of justice. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన న్యాయము తీర్చు దేవుడు. In Psalm 7:11, the Bible says, 7వ కీర్తన 11వ వచనంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, the Lord is a God of justice. ప్రభువు న్యాయము తీర్చు జరిగించు దేవుడై ఉన్నారు. In Luke 18:7, it says, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, the Lord will bring about justice for the chosen ones who cry out day and night. తనను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఆయనకు మొరబెడుతూ ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా అని వ్రాయబడింది. He will bring about the justice very quickly. అత్యంత త్వరితముగా ఆయన వారికి న్యాయము తీరుస్తారు. I know many of you are crying day and night for God to bring justice in your life. నాకు తెలుసు మీలో అనేక మంది దివారాత్రములు మీకు దేవుడు న్యాయము తీర్చాలని దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్న వారిగా ఉన్నారు. You are loving God. మీరు ఒకవేళ దేవుని ప్రేమించేవారై ఉండవచ్చు. You may be supporting God's ministry. మీరు దేవుని సేవా పరిచర్యకు సహకారం అందించేవారై ఉండవచ్చు. God will record everything in His account and He will bring about justice. దేవుడు సమస్తమును తన ఖాతాలో నమోదు చేసుకుని ఆయన మీకు న్యాయము జరిగిస్తారు. In 1 Corinthians 15:58, the Bible says, మొదటి కొరింథీ పత్రిక 15:58లో బైబిల్ ఏమని చెప్తోందంటే, always give yourselves fully to the work of the Lord. ఎల్ల వేళలా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిని కలిగి ఉండండి. Because you know that the labor in the Lord is not in vain. ఎందుకనగా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని మనము ఎరిగి ఉన్నాం. Don't be weary in doing good, dear friend. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రియ స్నేహితులారా, మనం ఆ విధంగా దేవుని యొక్క మంచి కార్యాన్ని చేయిచూ ఉన్నాం. At the right time you will reap. సరి అయిన సమయంలో మీరు దానికి తగిన పంటను కోసెదరు. Keep on doing your good work. నిరంతరాయంగా మంచి కార్యమును జరిగించుచూ ఉండండి. Do everything with all might in your hands. మీ చేతులకు సాధ్యమైనంత శక్తి వంచన లేకుండా మంచిగా చేయండి. God is not an unjust God to forget the labor of love you are showing towards God and God's people. దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల మీ ప్రేమ ప్రయాసతో మీరు చూపుతున్న కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. For all the good work you are doing, the Lord will have to bring about justice in your life. దేవుడు మీరు చేసిన మంచి కార్యములన్నిటికీ కూడా దేవుడు మీ జీవితంలో న్యాయము తీర్చుటను Your work for the Lord will be rewarded. ప్రభు కోసమైన మీరు చేసిన పనికి బహుమానం ప్రతిఫలం వస్తుంది. What a good God we have, isn't it? ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. Dear friend, in the very same place where we went through shame, we will have double portion of honor. ప్రియమైన స్నేహితులారా, ఏ స్థలములో అవమానం గుండా వెళ్ళి ఉన్నామో అదే స్థలములో రెండింతల ఘనతను దేవుడు అనుగ్రహించువాడై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The Lord will not forsake His people. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టువాడు కాదు. He will not abandon His heritage. ఆయన తన స్వాస్యమును విడనాడువాడు కాదు. In the next verse it says, for justice will return to the righteous. తదుపరి వచనంలో వ్రాయబడిన మాట, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చువాడై ఉన్నారు. And all the upright in heart will follow it. హృదయమందలి యథార్థతను కలిగి ఉన్న వారందరూ కూడా దానిని అనుసరిస్తారు. Justice will return to the righteous. నీతి మంతులకు న్యాయము తిరిగి వచ్చును. People might have accused you of the things which you did not do even. ప్రజలు కనీసం మీరు చేయని వాటికి సంబంధించిన నిందారోపణ కూడా మీ మీద చేసి ఉండొచ్చు. They would have even dragged you to the court. ఒకవేళ వారు మిమ్మును కోర్టుల వరకు లాగి ఉండొచ్చు, ఈడ్చి ఉండొచ్చు. But then the justice will return to you. అయినప్పటికీ న్యాయము మీ యొద్దకు తిరిగి వస్తోంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. I know the Lord will bring about justice to you. నాకు తెలుసు దేవుడు మీ కొరకై న్యాయమును జరిగించనయ్యున్నారు. Because He is the God of justice. ఎందుకనగా ఆయన న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు గనుక. Even today the Lord will
turn all your failures into success. ఈ రోజును కూడా దేవుడు మీ యొక్క వైఫల్యములన్నిటినీ కూడా సాఫల్యతగా మార్చనయ్యున్నారు. In the very same place you went through shame, you will have double portion of honor. మీరు ఏ స్థలములోనైతే అవమానాన్ని పొంది ఉన్నారో అదే స్థలములో రెండింతల ఘనతను దేవుడు మీకు అనుగ్రహించనయ్యున్నారు. The Lord will prepare a table before you in the presence of your enemies. ప్రభువు అక్షరాల మీ శత్రువుల ముందుగానే మీకు భోజనపు బల్లను సిద్ధం చేయువాడై ఉన్నారు. Do you believe that? మీరు నమ్ముతున్నారా అండి? The Lord has already prepared that for you. ప్రభు ఇప్పటికే దానిని మీ కోసం సంసిద్ధం చేశారు. You may not have an advocate in this world, మీకైతే ఈ లోకంలో ఒక వకీలు న్యాయవాది ఉండకపోవచ్చు, but the Lord is your advocate. కానీ ప్రభువే మీ పక్షాన వాదించే He will న్యాయవాది. fight your case. ఆయన మీ యొక్క వ్యాజ్యాన్ని పోరాడుతాడు. He will fight your battles. ఆయనే మీ యుద్ధంగా పోరాడతారు. Do not be discouraged, dear friend. ప్రియ స్నేహితులారా, నిరుత్సాహం చెందకండి. All your failures will turn into success. మీ అపజయములన్నీ కూడా సాఫల్యతగా విజయంగా మార్చబడతాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. The Bible says, blessed are all who wait upon the Lord. మూడవదిగా దేవుని కొరకై వేచి ఉన్న వారందరూ కూడా ధన్యులు. There's a beautiful verse which says from Isaiah 40:31. యెషయా 40:31 వచనం అద్భుతమైన వచనంగా మనం చూడగలుగుతాం. Those who wait upon the Lord will be renewed with strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుదురు. They will soar on wings like eagles. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. They will run and not grow weary. వారు పరిగెడతారు గాని ఏ మాత్రమును కూడా అలసిపోరు. They will walk and not be faint. వారు నడిచి వెళ్తారు గాని ఏ మాత్రమును కూడా సొమ్మసిల్లరు. Thank you, Jesus. యేసయ్యా మీకు Even వందనములు. today the Lord is going to strengthen you. ఈ రోజును కూడా ప్రభు మిమ్మును బలపరచనయ్యున్నారు. You are going to fly like eagles. మీరు పక్షి రాజుల వలె ఎత్తుకు ఎగురునయ్యున్నారు. People may be criticizing you, ప్రజలు ఒకవేళ విమర్శిస్తూ మిమ్మును కించపరుస్తున్నారేమో, but then never look upon them. కానీ అటువంటి వారి మీద మీ దృష్టి సారించకండి. You just wait upon God. మీరు కేవలం ప్రభు కొరకై ఎదురు చూడండి. It is God's job to lift you up higher than those people. అలాగున విమర్శించే వారి కంటే మిమ్మును పైకెత్తడం అనేది దేవుని యొక్క పని అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Fix your eyes upon Jesus. కనుక మీ దృష్టిని యేసు మీద స్థిరపరచండి, కేంద్రీకరించండి. If we look upon the life of the people who are weightlifting, మనము బరువులెత్తే వారి జీవితం ఉంటుంది కదా, దాన్ని మనం గనక గమనిస్తే they build the strength and muscle not during the workout but then after their workout. వారు వారి దేహ అవయవ నిర్మాణాన్ని చేసుకునేది ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు కాదండి, ఆ తరువాత సమయంలో. During the workout, the muscles are already being broken down. కసరత్తులు చేసేటప్పుడు అప్పటికే వారికి ఉన్న కండరాలన్నీ కూడా విరిగిపోయినట్లుగా నలిగిపోయినట్లుగా అవుతాయి. The muscle fibers, they stretch and they are torn down. కండరాల్లో ఉన్న ప్రోగులన్నీ కూడా సాగిపోతాయి. ఆ విధంగా విరిగిపోయిన పరిస్థితి ఆ కండరాలకు ఏర్పడుతుంది. And the muscle building happens not during workout but after the workout. కసరత్తులు చేసేటప్పుడు కండరాల నిర్మాణం జరగదండి, కసరత్తులు అయిపోయిన తరువాత కండరాల నిర్మాణం జరుగుతుంది. To build muscles they have to rest, they say. కండరాల నిర్మాణం బాగుగా జరగాలంటే కసరత్తుల తర్వాత వారు మంచిగా విశ్రాంతి తీసుకోవాలి. Only during their sleep the muscles build up. వారు నిద్రపోతున్నప్పుడు మాత్రమే ఆ విధంగా కండరాల నిర్మాణం అవుతాయి. Likewise, the same thing happens to the spiritual muscle of us also. ఆ రీతిగానే మన ఆధ్యాత్మిక కండరాల నిర్మాణం అవ్వాలన్నా అలాగనే జరుగుతుంది. Our spiritual muscles doesn't have the strength while we are working out. మన ఆధ్యాత్మిక కండరాలు మనము కసరత్తులాగా పని చేస్తున్నప్పుడు నిర్మాణం అవడం అనేది జరగదండి. But then when we take rest, we have the spiritual muscle. మనం ప్రభువునందు విశ్రమిస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మిక కండరాల నిర్మాణాన్ని కలిగించుకుంటాం. While we are going through trials and temptations,
our spiritual capacities are challenged. మనము శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యాలన్నీ కూడా సవాలు ఎదుర్కొంటాయి. And that is when we are broken down. అటువంటి సమయంలోనే మనము విరిగిపోయిన వారిగా, బ్రద్దలైపోయిన వారిగా అవుతాం. But God does not leave us like that. కానీ దేవుడు మనల్ని అలాగుననే అలా విడిచిపెట్టేయరు. The Lord will not put us down during the stresses of our lives. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సందర్భాల్లో మనము క్రింద పడిపోయినట్టుగా ఉంటే దేవుడు అలాగునే మనల్ని విడిచిపెట్టరు. But then as we rest in God, our capacity to endure becomes greater. మనము దేవుని యందు విశ్రమించుచు ఉండగా సహించుట కొరకైన మన సామర్థ్యాన్ని దేవుడు గొప్పగా పెంపొందింప చేస్తారు. Make sure to wait upon the Lord. కనుక ప్రభు కొరకై వేచి ఉండడాన్ని నిశ్చయపరచుకోండి. That's what David says in Psalm 62:5. 62వ కీర్తన 5వ వచనంలో దావీదు ఆ రీతిగానే సెలవిస్తున్నాడు. Find rest, O my soul, in God alone. My pra- hope comes from God. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. In the next verse, it's so beautiful. తదుపరి వచనం సౌందర్యవంతంగా ఉంటుంది. He says there is no risk of failure with God. దేవుని ఎడల ఏ మాత్రమును కూడా వైఫల్యం అనేది లేదు. So why would I let worry paralyze me even when trouble multiplies around me? కనుక నా చుట్టూరు కూడా సమస్యలు ఎంతగా వర్ధిల్లును సరే, నేను నా యొక్క నిరీక్షణకు పక్షవాతం వచ్చేలాగా ఎందుకు నేను నిరాశపడిపోవాలి? He says this to his own soul. ఆయన తన సొంత ప్రాణంతో ఇలాగను చెప్పుకుంటున్నాడు. He says, I will not be worried at all. నేను ఏ మాత్రమును కూడా విచారించను అని చెప్పుకుంటున్నాడు. There is no failure in the history of God. దేవుని చరిత్రలో ఓటమి, వైఫల్యం అనేది లేనే లేదు. When we cry out to God, మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు, when we look up to God, మనము దేవుని వైపు చూచినప్పుడు, God gives us the strength to endure the struggles. దేవుడు ఆ యొక్క సమస్యలను సహించడానికి తగిన బలమును మనకు అనుగ్రహిస్తారు. He leads us in the path where Jesus went. యేసు నడిచి వెళ్ళి ఉన్న మార్గములోనికి ఆయన మనలను నడిపిస్తారు. Jesus endured the pain when he was going through the cross. యేసు శిలువ శిక్ష గుండా వెళ్తున్నప్పుడు ఆ శ్రమ అంతటిని కూడా ఆయన భరించాడు, సహించారు. He found all the struggles to joy. ఆయన సమస్తమైన శ్రమను కూడా ఆనందముగా ఎంచుకొని ఉన్నాడు. He said, joy is waiting for me. ఆయన అనుకున్నారు కదా, నా కోసం మహదానందము ఎదురు చూచుచూ ఉన్నది. What was the joy he was waiting for? ఆయన ఎట్టి ఆనందం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. The joy of seeing the people repenting. ప్రజలు మారు మనసు పొందడాన్ని చూచుట అనేది ఆయన ఆనందం. The Lord endured so much pain on the cross. ప్రభువు సిలువలో ఎంతో బాధను ఆయన సహించారు, భరించారు. May the Lord lead you also in the same path, dear friend. ప్రియ స్నేహితులారా, ప్రభు మిమ్మును కూడా అట్టి మార్గము గుండా నడిపించును గాక. You will have the patience of God. మీరు దేవుని యొక్క సహనం వంటి సహనాన్ని కలిగి ఉంటారు. Even today the Lord is going to listen to your prayers. ఈ రోజున ప్రభు కూడా మీ ప్రార్థనను ఆలకించనై ఉన్నారు.